అల్లూరు జిల్లా జీకే వీధి మండల రింతాండ పంచాయతీ ఏబులం చాపరాజుపాలెం దగ్గర కుమ్మరివీధి గ్రామానికి రహదారి సౌకర్యం లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్తులు ఇంటికి 2,000 రూపాయల చొప్పున సుమారు 50,000 రూపాయల వరకు సమకూర్చుకుని జేసీబీ సహాయంతో గ్రామస్తులు శ్రమదానంతో గ్రామం నుంచి మెయిన్ రోడ్డు వరకు మట్టి రోడ్డు నిర్మించడాన్ని తెలిపారు. గత 60 సంవత్సరాల నుంచి రహదారి సౌకర్యం లేక చాలా అవస్థలు పడుతున్నామని, ఏ ప్రభుత్వం గెలిస్తే ఆ ప్రభుత్వం ఎమ్మెల్యేలకు, జిల్లా అధికారులకు తెలియపరిచినా ప్రయోజనం లేదని, ఇప్పుడైనా ప్రభుత్వం కుమ్మరివీధి గ్రామానికి రహదారి మంజూరు చేసి కాలువపై బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. మాకు ఏ ప్రభుత్వమైనా ముందుకు వచ్చి మనకు సహకరించింది లేదు సార్. మన డబ్బులు మనం దండుకొని మన రోడ్డు జేసీబీ తీసుకొచ్చి మొత్తం రోడ్డు అలా సర్దుకొని మన కొంతవరకు ఆ రోడ్డు చేసి ఇప్పుడు వరకు ఎండాకాలం నడుస్తున్నాం సార్. వర్షాకాలం వచ్చిందనుకో చాలా ఇబ్బందిగా మేము జీవిస్తున్నాం సార్. దాన్ని బట్టి మనకు వాటర్ అయినా మన రోడ్డు ఒకటి బ్రిడ్జి ఒకటి చాలా ఇబ్బందిగా ఇక్కడ మేము జీవిస్తాం. దాన్ని బట్టి మరి ప్రభుత్వాలు గిట్టిపరికి అందరినీ ఇక్కడ కాలువలు దింపి అన్నీ చూపించి అన్ని రకం చేసాం, కానీ ఎవరు ముందుకు వచ్చి మన అభివృద్ధి చేసినట్లేదు. దాన్ని బట్టి మనకు బడి పిల్లలకు ఇబ్బందిగా ఇక్కడ ఉంది. దాన్ని బట్టి ముందు ఏ ప్రభుత్వంలో వచ్చి మనకు ఎదురు చూసి మనకు సహకరిస్తారని ముందు ఎదురు చూస్తున్నాము. అక్కడి నుంచి మనకి ఎవ్వరు కూడా ముందుకు వచ్చి సహకరించినట్లేదు. ఈ విషయం అధికారుల దృష్టికి కూడా చెప్పారు. రింతడ పంచాయతీ మనకి ఈ రోడ్డు గురించి ఎన్ని ప్రభుత్వం చెప్పినా సరే మనకి పట్టింపు చేసుకోలేదండి. ఈ రోడ్డు కోసం కూడా మనము ఇంటింటికి 1,000 రూపాయలు 2,000 ఎత్తేసి ఈ రోడ్డు మనం ఈ జీసీ మీద మనం డేయించుకున్నామండి. కొద్దిగా పిల్లల కోసం అనేసి పిల్లలు వెళ్ళడానికి బడికి వెళ్ళడానికైనా చాలా ఇబ్బందిగా ఉంది. మన బాలరాజు కూడా దింపామండి గడ్డ దాకా, కానీ ఇది అయిపోద్ది అదే అయిపోద్ది అని చెప్పారు. అది పోయిందండి. మళ్ళీ గిడ్డీస్వారి కూడా దింపామండి గడ్డకి, అది పోయిందండి. మళ్ళీ కొన్ని రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఈ భాగ్యలక్ష్మి కూడా అన్నీ దింపామండి. జనసేన పార్టీ కూడా దింపామండి, గంగులయ్య. అలాంటిది కూడా ఎవరు పట్టింపు చేసుకోలేదండి. మనకి ఇప్పుడు కొన్ని రోజుల కొత్త వర్షాకాలం వచ్చిందంటే చాలా ఇబ్బందిగా ఉంది అండి మనకి. అది అని మా ప్రాబ్లం అండి. మీ ప్రాబ్లం ఇప్పుడు ఆ గ్రామానికి రోడ్డు సౌకర్యంతో పాటు బ్రిడ్జ్ సౌకర్యం కూడా అది చెప్పండి. రింతాడ పంచాయతీ అల్లూరి సీతారామరాజు జిల్లా. మాకు బ్రిడ్జి ప్రాబ్లం చాలా పెద్దదండి. మా పిల్లలు బడికి వెళ్ళాలన్నా, మేము వర్షాకాలం బయటికి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది. మళ్ళీ మనకు బ్రిడ్జి కావాలి. చాలా ప్రభుత్వం వస్తున్నాయి పోతున్నాయి, కానీ మనకి ఏ ప్రభుత్వం న్యాయం చేయలేదు ఇప్పటి వరకు. మనకి ఈ కొలాయి నీళ్ళు కూడా చాలా ఇబ్బంది అండి. ఎండాకాలం అయితే అస్సలు నీళ్ళు రావు, కాలువ నీళ్ళు తాగుతామండి.